ఈ వీడియోలో నేను ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క మీను, మీడియన్, మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి పైథాన్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ప్రోగ్రామ్ రాసే ముందు మీను, మీడియన్, మోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క మీన్ కావాలి అంటే ఆ అన్ని నెంబర్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై అవి ఎన్ని నెంబర్స్ ఉంటాయో దాంతో డివైడ్ చేయాలి. వచ్చిన రిజల్టే దాని యొక్క మీన్. సపోజ్ మనకి లిస్ట్ ఆఫ్ నెంబర్స్, సో దీని మీన్ కావాలంటే ఏంటి, అన్ని నెంబర్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై అక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, టోటల్ 9 నెంబర్స్ ఉన్నాయి, సో బై 9, అది మీన్. నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు వాటిని అసెండింగ్ ఆర్డర్లో అంటే చిన్నదాని నుంచి పెద్ద వరకు నెంబర్స్ని అరేంజ్ చేసుకున్నప్పుడు మధ్యలో ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని మీడియన్ అంటారు. మీడియన్కి 2 కేసులు ఉంటాయి. ఎలా అంటే టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో 9 ఉన్నాయి. సో 9 ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ 4 రైట్ సైడ్ 4 తీసేస్తే మిడిల్ వన్ ఏమవుతుంది, ఇది అవుతుంది. టోటల్ నెంబర్స్ అనేవి ఆడ్ అయితే డైరెక్ట్గా ఒక మిడిలే వస్తుంది. ఈవెన్ అయితే టోటల్ 6 నెంబర్స్ అంటే 6 అనేది ఈవెన్ నెంబరే కదా. సో ఇప్పుడు మనకి మిడిల్ ఎలిమెంట్స్ 2 వస్తాయి. సో అప్పుడు మీడియన్ ఏమవుతుందంటే ఈ రెండింటిని సమ్ చేసి బై 2 చేయాలి. అంటే 2 + 4/2. సో ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఇది మీడియన్ అవుతుంది. సో నెక్స్ట్ మోడ్ అంటే ఏంటో చూద్దాం. లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు వస్తుందో దాన్ని మోడ్ అని చెప్తారనమాట. ఇక్కడ మనం పైన తీసుకున్న లిస్ట్లో 6 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో 6 అనేది మోడ్ అవుతుంది ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్కి. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో నేను పైథాన్ ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నా, ఐడిఎల్ఈని. ఫైల్ అనే మెన్యూ మీద క్లిక్ చేసి న్యూ ఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సేవ్ యాజ్లో ఆ ఫైల్ని సేవ్ చేస్తున్నాం, mean.py అని. ఇన్పుట్ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకుని మనం ప్రాసెసింగ్ అయినా చేయొచ్చు, జస్ట్ మనం శాంపుల్ ఇన్పుట్ ఇచ్చి అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుని దాన్ని యూజ్ చేసి ప్రాసెసింగ్ చేయాలి. ఎల్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ ద్వారా యూజరు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తాడు. దాన్ని నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ అనే మెథడ్ని కాల్ చేస్తా. ఇన్పుట్ అనేది ఏం చేస్తుంది, మనకి స్ట్రింగ్ ఫామ్లో వస్తుంది. ఆ స్ట్రింగ్ ఫామ్ని స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి స్ప్లిట్ అనే మెథడ్లో ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని అది ఆ నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అంటే ఒక్కొక్క నెంబర్కి ఇంకో నెంబర్కి మధ్య స్పేస్ ఇవ్వాలి. సో స్ప్లిట్ ఫంక్షన్ అనేది బై డిఫాల్ట్ స్పేసెస్తో డివైడ్ చేసి ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క లిస్ట్ ఎలిమెంట్ కింద యాడ్ చేస్తుంది. ఎలాగో ఇప్పుడు మనం ఆ లిస్ట్ని ఎల్ అనే ఒక లిస్ట్ని వేరియబుల్ తీసుకున్నాను కదా, ఎల్ఎస్టీ అని పెడుతున్నా. ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేసినట్టయితే మనకు అది లిస్ట్ ఫామ్లో వస్తుందో లేదో చూద్దాం. ఎల్ఎస్టీ. అదేవిధంగా నేను టైప్ ఆఫ్ ఎల్ఎస్టీ అని కూడా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం రన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, స్పేస్తో సెపరేట్ ఇవ్వాలి. అంటే ఒక్కొక్క నెంబర్కి మధ్య గ్యాప్ స్పేస్ ఉండాలి. అప్పుడు స్ప్లిట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఆ స్పేస్ని బేస్ చేసుకుని ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క లిస్ట్ ఎలిమెంట్ కింద ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది లిస్ట్ కింద అయింది కదా, అది స్ట్రింగ్ కదా తీసుకునేది ఇన్పుట్. మనం ఏం చేయాలి, దీన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. ఇన్పుట్ అనే ఫంక్షన్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. సో స్ప్లిట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ స్ట్రింగ్ని ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్క లిస్ట్ ఎలిమెంట్ కింద ఇచ్చింది, కానీ అది స్ట్రింగ్ ఫామ్లోనే ఇచ్చింది. ఇంకొక న్యూ లిస్ట్ తీసుకుండి దాంట్లోకి ఒక్కొక్క ఎలిమెంట్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ బిగినర్స్కి తెలియదు మ్యాప్ ఫంక్షన్ అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే L2 అనే ఇంకొక లిస్ట్ని తీసుకుని ఫర్ ఎలిమెంట్ ఇన్ L1 అంటే L1 అనే లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని నేను ఏం చేస్తానంటే ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు నేను ఏం చేస్తున్నాను, L2కి యాడ్ చేస్తున్నాను. లిస్ట్లోకి ఏదైనా ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే అపెండ్ అనే మెథడ్ ద్వారా యాడ్ చేస్తాం. L1లోని L2లోని ఏముంటాయో చూద్దాం. సో L1లో స్ట్రింగ్ ఫామ్లో ఉంటాయి, అదే L2లో ఇంటీజర్ ఫామ్లో ఉంటాయి. అది స్ట్రింగ్ ఫామ్లో ఉందా ఇంటీజర్ ఫామ్లో ఉందా ఎలా తెలుస్తుంది అంటే కొటేషన్స్లో ఉంటే అది స్ట్రింగ్ ఫామ్లో ఉన్నట్టు, కొటేషన్స్లో లేకపోతే అది ఇంటీజర్. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇద్దాం.
ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ని తీసుకుని దాంట్లో ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు యాడ్ చేస్తాను. సో టెంప్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని ఇప్పుడు L2 డాట్ అపెండ్ ఆఫ్ ఇప్పుడు మనకి పైన ఒక్కొక్క ఎలిమెంట్కి కొటేషన్స్ ఉంది, అదే కింద లిస్ట్లో కొటేషన్స్ లేదు, ఎందుకంటే మనం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? అన్ని ఎలిమెంట్స్ని సమ్ చేసి ఆ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి. సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను సమ్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని ఇనీషియల్గా సమ్ని 0కి అసైన్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఇటరేట్ చేసి సమ్ చేయాలంటే ఏంటి, ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేయాలి కదా. సో అప్పుడు ఆ లిస్ట్లో ఉన్న L2 అనే లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా. సో దేంట్లో యాడ్ చేస్తున్నా? సమ్ అనే వేరియబుల్లో. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎలిమెంట్. ఇనీషియల్గా సమ్లో 0 తీసుకున్నా, L2లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని సమ్ అనే వేరియబుల్లో యాడ్ చేసుకుంటూ వస్తాం. అది దీని మీనింగ్. ఆ L2 అనేది ఎండ్ అయ్యేటప్పటికి సమ్ అనే వేరియబుల్లో ఏముంటాయి? L2 అనే లిస్ట్లో ఏ అయితే నెంబర్స్ ఉన్నాయో వాటి అన్నిటి సమ్మ ఉంటుంది. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫార్ములా ఏంటి? నేను మీన్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని దాంట్లో ఏం స్టోర్ చేస్తున్నా? సమ్ డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకి L2 అనే లిస్ట్లో అది. LE అనే ఫంక్షన్ లిస్ట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దాన్ని రిటర్న్ చేస్తుంది. మీన్ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మనకి మీన్ అనేది 6.771 అని వచ్చింది. సో ఇది మీన్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ని సార్ట్ చేసాక టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవేనా ఆడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఆడ్ అనుకోండి, డైరెక్ట్గా మనకి మిడిల్ ఎలిమెంట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఈవెన్ అయితే మనకి మిడిల్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ 2 ఎలిమెంట్స్ని సమ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. లిస్ట్ని సార్ట్ చేయాలి కదా, నేను సార్టెడ్ ఎల్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా, లేకపోతే డైరెక్ట్గా షార్ట్ కట్ ఎస్ఎల్ అని తీసుకుంటున్నా. సో ఎస్ఎల్ ఈజ్ ఈక్వల్ టు L2 డాట్ సార్ట్. లిస్ట్లో సార్ట్ అనే మెథడ్ ఉంది, అది ఏం చేస్తుందంటే ఎలిమెంట్స్ని సార్ట్ చేసి ఇస్తుంది. సో మనం కావాలంటే చెక్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ L2 అని ఇనీషియల్గా సార్ట్ అనే మెథడ్ని కాల్ చేయకముందు కూడా నేను L2ని ప్రింట్ చేస్తున్నా, తర్వాత కూడా ప్రింట్ చేస్తున్నా. ర్యాండమ్గా నెంబర్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఫస్ట్ మనం ఈ ఆర్డర్లో ఇచ్చాము, దాన్ని సార్ట్ చేసాక ఈ ఆర్డర్లో వచ్చింది. ఈ లిస్ట్లో ఇండెక్సెస్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుని చెప్తా, తర్వాత ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నది చెప్తా. ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే టోటల్ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. 7 అనేది ఆడ్ నెంబరే కదా. మిడిల్ ఎలిమెంట్ అనేది ఇండెక్స్ ఎక్కడ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది మన టాస్క్. సో మిడిల్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ దగ్గర ఉంటుంది? ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇండెక్స్ దగ్గర, సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ 1, థర్డ్ ఎలిమెంట్ ఇండెక్స్ 2, ఫోర్త్ ఎలిమెంట్ ఇండెక్స్ 3 దగ్గర ఉంది. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 7 కదా. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని 7ని బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 3.5 వస్తుంది, అవునా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 3.5ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అప్పుడు 3.5ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో అది మనకి మిడిల్ యొక్క ఇండెక్స్. ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేస్తే అదే మనకి మీడియన్ అవుతుంది. ఆడ్ లెంత్ ఉన్నప్పుడు కోడ్ రాసేస్తున్నా. మిడిల్ ఇండెక్స్ కావాలి, నేను మిడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. సో మిడిల్ ఇండెక్స్ కావాలంటే ఏంటంటే ఆ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని LEN ఫంక్షన్ ఏమొస్తుంది? ఆ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అని. సో దాన్ని ఫ్లోర్ డివిజన్ బై
2 చేస్తున్నా. ఇక్కడ నేను ఫ్లోర్ డివిజన్ బై 2 ఎందుకు చేస్తున్నానంటే నార్మల్ డివిజన్ చేస్తే ఫ్రాక్షనల్ పార్ట్ వస్తుంది. అంటే 5 ఎలిమెంట్స్ ఉంటే దాన్ని 2తో ఫ్లోర్ డివిజన్ చేస్తే 2 వస్తుంది. అదే నార్మల్ డివిజన్ చేస్తే 5/2 అంటే 2.5 వస్తుంది. మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మిడిల్ ఎలిమెంట్ అనేది ఇండెక్స్ 2 దగ్గర ఉంటుంది కదా, మనకి ఇండెక్స్ 2 కావాలి. 2.5లో నుంచి ఫ్రాక్షనల్ పార్ట్ తీసేయాలి. అంటే ఏంటి, ఫ్లోర్ డివిజన్ చేయాలి అనమాట. ఇది ఎప్పుడు చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ అనేది ఆడ్ అవ్వాలంటే ఏంటి, LN ఆఫ్ L2ని 2తో డివైడ్ చేసినప్పుడు మాడ్యులర్ డివిజన్, నార్మల్ డివిజన్ కాదు, నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాకపోతేనే కదా అప్పుడు అది ఆడ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అది LN అనే ఫంక్షన్ ఇస్తుంది. ఉన్నాయో దాన్ని 2తో మాడ్యులర్ డివిజన్ చేస్తున్నామంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 7 ఉన్నాయనుకోండి, 7ని 2తో మాడ్యులర్ డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే నాట్ డివిజిబుల్ బై 2 అనమాట. సో అప్పుడు ఆడ్ లెంత్ కాబట్టి మనకి డైరెక్ట్గా మీడియన్ అనేది ఇండెక్స్ మిడ్ దగ్గర ఉంటుంది. సో ఆ ఇండెక్స్ మిడ్ వాల్యూ ఎలాగా, టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అది ఫ్లోర్ డివిజన్ బై 2. ప్రింట్ ఆఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L2 అనే లిస్ట్లోనే కదా మనకు ఉంది, L2 అనే లిస్ట్లో మిడ్ అనే ఇండెక్స్ దగ్గర మీడియన్ అనేది ఉంటుంది అనమాట. రన్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పింది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆడ్ అయితే, సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తాను. సో 5 ఎలిమెంట్స్ ఇచ్చా. ఈ ఎలిమెంట్స్ని సార్ట్ చేస్తే మనకి ఏ ఆర్డర్లో వస్తుంది, 1, 3, 5, 6, 7. వాటిలో మిడిల్ ఎలిమెంట్ ఏమవుతుంది, 5 అవుతుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే అప్పుడు ఎలాగో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఆడ్ కాదు ఈవెన్ అని. అప్పుడు మనం ఏం చేయాలంటే 2 మిడిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ వన్ యొక్క ఫార్ములా ఏమవుతుందంటే LN ఆఫ్ L2. 6 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మధ్యలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఇండెక్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 అనేది ఇండెక్స్ 0 దగ్గర ఉంటుంది, 2 అనేది ఇండెక్స్ 1 దగ్గర ఉంటుంది, 4 ఇండెక్స్ 2 దగ్గర ఉంటుంది, 6 ఇండెక్స్ 3 దగ్గర ఉంటుంది, 8 ఇండెక్స్ 4 దగ్గర ఉంటుంది, 9 ఇండెక్స్ 5 దగ్గర ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, 6. సో లెంత్ ఏమవుతుంది, 6 అవుతుంది. సో ఇప్పుడు మనం 6ని 2తో ఫ్లోర్ డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 6 అనేది ఈవెన్ కాబట్టి నార్మల్ డివిజన్ చేసినా ఫ్లోర్ డివిజన్ చేసినా ఫ్రాక్షనల్ పార్ట్ రాదు. ఇక్కడ మనకి 3 వస్తుంది. సో 3 వచ్చింది కదా, ఆ 3 ఏంటి, ఇండెక్స్ 3. మనకి ఇండెక్స్ 3 వచ్చింది. ఇంకో ఎలిమెంట్ ఏం కావాలి మనకి, మిడిల్ది, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నది కావాలి. అంటే ఇండెక్స్ 2 దగ్గర ఉన్నది కూడా కావాలి. దాని లెఫ్ట్ సైడ్ అంటే ఈ ఇండెక్స్ -1. మిడ్ వన్ ఏమవుతుందంటే టోటల్ లెంత్ ఆఫ్ ది లిస్ట్ ఫ్లోర్ డివిజన్ బై 2. ఈ మిడ్ 2 ఏమవుతుంది, ఆ మిడ్ వన్ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న ఇండెక్సే కదా, అంటే మిడ్ వన్ -1 అవుతుంది. మీడియన్ కావాలి కదా, మీడియన్ ఫార్ములా ఏంటి, ఈ 2 ఇండెక్స్ల దగ్గర ఉన్న నెంబర్స్ని సమ్ చేసి బై 2 చేయాలి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకుండి L2 అనే లిస్ట్లో మిడ్ 1 అనే ఇండెక్స్ దగ్గర ప్లస్ L2 అనే లిస్ట్లో మిడ్ 2 అనే ఇండెక్స్ దగ్గర ఆ రెండిటి యొక్క నెంబర్స్ని తీసుకుని బై 2 చేయాలి. అప్పుడు మనకి మీడియన్ వస్తుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈవెన్ లెంత్ ఉన్నది ఇస్తున్నా, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈవెన్. వేరియబుల్ నేమ్ రాంగ్ ఇచ్చాను. సో మళ్ళీ రన్ చేస్తున్నా. ఎలిమెంట్స్ ఏమేమి ఇచ్చాను, 6, 7, 4, 3, 2, 3 కదా. 6, 7, 3, 2. వీటిని ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎలా వస్తాయి, 2, 3. సో ఈ నెంబర్స్లో మనకి మిడిల్లో ఏముంటాయి, 3, 4 ఉంటాయి. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 7 అవుతుంది. సో 7/2 ఎంత అవుతుంది, 3.5 అవుతుంది. అదే మనకు అక్కడ ఆన్సర్ వచ్చింది. అదే ఇప్పుడు మనం ఆడ్ లెంత్ ఉన్నది ఇద్దాం, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆడ్. మీడియన్ 5 అయింది. ఎందుకు, వీటిని సార్ట్ చేస్తే మనకి ఎలా వస్తాయి, 7, 7.
సో వీటిలో మిడిల్లో ఏముంది 5 కదా, సో అది 5 ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ నెంబరు ఎక్కువ సార్లు వచ్చిందో ఆ లిస్ట్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, దాంట్లో నేను 2 ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాను. ఏ ఎలిమెంట్ ఎక్కువ సార్లు వచ్చింది, ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చింది దాన్ని ఇక్కడ స్టోర్ చేస్తాను. ఇనీషియల్గా నేను ఏ ఎలిమెంట్ని తీసుకుంటలేదు. L2 అనే లిస్ట్ వేరియబుల్లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కౌంట్ని ఫైండ్ అవుట్ చేస్తా. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కౌంట్ ఎఫ్సి అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ దగ్గర ఉంటుంది, L2 ఆఫ్ 0. లిస్ట్లో కౌంట్ అనే మెథడ్కి మనం ఏం పాస్ చేయాలంటే ఇండెక్స్ని పాస్ చేయాలి. సో అప్పుడు మనకి ఏం వస్తుందంటే L2 ఆఫ్ 0 అని ఇస్తున్నామంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది L2లో ఎన్నిసార్లు వచ్చిందో అది మనకి ఈ కౌంట్ మెథడ్ అనేది ఇస్తుంది. నాకు ఫస్ట్ ఎలిమెంటే ఎక్కువ సార్లు వచ్చిందని ఎస్యూమ్ చేసుకుంటున్నా. ఆ లిస్ట్లో 0th ఇండెక్స్ దగ్గరేమో ఆ కౌంట్ని యాడ్ చేస్తున్నా, అంటే ఎఫ్సిని. మళ్ళీ ఆ లిస్ట్లో ఇండెక్స్ 1 దగ్గరేమో ఆ నెంబర్ని యాడ్ చేస్తున్నా. ఆ నెంబర్ నేను ఇనీషియల్గా ఏం తీసుకున్నా, 0 అని తీసుకున్నా, అంటే లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంటే అని తీసుకున్నా. ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తాను. ఎలా ట్రావర్స్ చేస్తాను, రేంజ్ అనే మెథడ్ని యూజ్ చేసి ట్రావర్స్ చేస్తా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, మనం ఆల్రెడీ 0th ఇండెక్స్ దగ్గర ఉన్న తీసుకున్నాం కదా, ఇండెక్స్ 1 దగ్గర నుంచి LEN ఆఫ్ L1 అంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాని వరకు. సో రేంజ్ ఫంక్షన్ లాస్ట్ వాల్యూని ఇగ్నోర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కరెంట్ కౌంట్, సో కరెంట్ ఎలిమెంట్ యొక్క కౌంట్ దాన్ని నేను టెంప్ సి అనే వేరియబుల్లో తీసుకున్నాను. ఇండెక్స్ 1 దగ్గర నుంచి ప్రతి ఎలిమెంట్ యొక్క కౌంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. L2 అనే లిస్ట్లో కౌంట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ప్రతి ఇటరేషన్లోనూ ఐ అనేది ఒక్కొక్క ఎలిమెంట్ని ఇండెక్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో L2 ఆఫ్ ఐ అంటే ఏంటంటే ఆ ఇటరేషన్లో ఏ ఎలిమెంట్ని పాయింట్అవుట్ చేస్తుందో దాన్ని. ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ ఎలిమెంట్ కౌంట్ ఎక్కువ అని తీసుకున్నాం కదా, దానికన్నా ఎక్కువ అయితే ఇనీషియల్గా నేను ఏం తీసుకున్నాను, ఫస్ట్ ఎలిమెంటే ఎక్కువ సార్లు వచ్చిందని చెప్పి ఫస్ట్ ఎలిమెంట్ కౌంట్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని మోడ్ ఆఫ్ 0లో స్టోర్ చేశాను. తర్వాత మోడ్ ఆఫ్ 1లో ఆ ఎలిమెంట్ని స్టోర్ చేశాను. ఆ లిస్ట్లో రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ని కౌంట్ని ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ ఆ కౌంట్ అనేది ఏ ఎలిమెంట్కి అయితే కౌంట్ అనేది మనం ఇనీషియల్గా ఫస్ట్ ఎలిమెంట్ కౌంట్ తీసుకున్నాం కదా దానికన్నా ఎక్కువ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఎక్కువ సార్లు వచ్చినట్టు కాదు కదా, అప్పుడు మనం ఈ ఎలిమెంట్ని ఇందులో ప్లేస్ చేయాలి. లిస్ట్ 0th ఇండెక్స్ దగ్గర ఏం పెడుతున్నాం, మోడ్ అనే లిస్ట్లో కౌంట్ని పెడుతున్నాం, ఎలిమెంట్ కౌంట్ని పెడుతున్నాం. సో ఇక్కడ మనకి ఎలిమెంట్ కౌంట్ ఏంటి, టెంప్. నెక్స్ట్ మనం మోడ్ ఆఫ్ 1లో ఏం పెట్టాలి, ఆ ఎలిమెంట్ పెట్టాలి. ఆ ఎలిమెంట్ ఇక్కడ ఏంటి, ఐ అనే ఇండెక్స్ దగ్గర లిస్ట్లో ఏ ఎలిమెంట్ ఉంటుందో అది ఉంటుంది. లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ అయ్యేటప్పటికి మనకి ఏ నెంబర్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందో అది ఇక్కడ మోడ్ అనే లిస్ట్లో ఇండెక్స్ 1 దగ్గర ఉంటుంది. ఇండెక్స్ 0 దగ్గరేమో అది ఎన్నిసార్లు వచ్చిందో ఉంటుంది, మోడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. మోడ్ అనే లిస్ట్లో ఇండెక్స్ 1 దగ్గర ఉంటుంది, ఏదైతే ఉంటుందో అది. సో నేను దాని యొక్క కౌంట్ను కూడా ప్రింట్ చేస్తున్నా. మోడ్ అనే లిస్ట్లో 0th ఇండెక్స్ దగ్గర కౌంట్ని ఉంటుంది. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో 7 ఎలిమెంట్స్ ఇస్తున్నా నేను. సో ఇక్కడ మనకి స్పేస్ని కూడా అది కన్సిడర్ చేస్తుంది. మనం ఎక్కువ స్పేస్ ఇస్తే ఒక ఎలిమెంట్కి స్పేస్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడం కుదరదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్కి ఇంకో ఎలిమెంట్కి మధ్య ఒక స్పేసే ఇవ్వాలి. ఎక్కువ స్పేస్ ఇస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ నేను లిస్ట్ని యూజ్ చేశాను, కానీ మనకి ఈ మోడ్ ఆఫ్ 0 అంటున్నామంటే ఆల్రెడీ మోడ్ అనే లిస్ట్లో 0 ఇండెక్స్లో సమ్ వాల్యూ ఉంటే దాన్ని మాడిఫై చేయమని అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేసి దాన్ని యాడ్ చేయాలి. మోడ్ డాట్ అపెండ్ ఆఫ్
అప్పుడు ఎఫ్సి పెడుతున్నా. నెక్స్ట్ మోడ్ డాట్ అపెండ్ ఆఫ్, అప్పుడు ఈ ఎలిమెంట్ని. సో ఫస్ట్ మనకి ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి దాన్ని మాడిఫై చేయడం కుదరదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఇక్కడ పైన యాడ్ చేసేసాం కదా, ఆ ఇండెక్స్లో వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు. నేను మళ్ళీ ఒక 5 ఎలిమెంట్స్ ఇస్తున్నా. సో మోడ్ అనేది 4. ఎన్నిసార్లు వచ్చింది? 4 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు నేను 7 ఎలిమెంట్స్ ఇస్తాను. సో దాని యొక్క మీన్ 5.5 సంథింగ్, మీడియన్ 6. ఎందుకు? ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్టయితే 3 4 5 6 7 7 అంటే 7 ఎలిమెంట్స్లో మిడిల్ ఏముంది? 6 కదా, అది 6. మనకు అవుట్పుట్ అదే వచ్చింది. అదేవిధంగా మోడ్ అనేది ఏంటి? 7. ఎందుకు? మనకి 7 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి దాని కౌంట్ను కూడా నేను ప్రింట్ చేశాను 3 అని. సో ఇది మీను మీడియన్ మోడ్ ఫైండ్ అవుట్ చేయడం.